నేను డాక్టర్ సి వీరేందర్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, యూ అండ్ మీ కౌన్సిలింగ్ సెంటర్, హైదరాబాద్. ఈరోజు మనము డిప్రెషన్ గురించి మాట్లాడుకుందాం. ఒక తండ్రి వాళ్ళ బాబును కౌన్సిలింగ్ కోసం తీసుకొచ్చాడు. ఆ బాబును అసెస్ చేసిన తర్వాత బాబుకి డిప్రెషన్ ఉన్నట్టు తేలింది. కానీ తండ్రి పూర్తిగా దాన్ని డినై చేస్తున్నాడు. పొద్దంతా బాగానే ఉంటాడు, స్కూల్కి వెళ్ళమంటేనే కష్టపడతాడు, చదవడంలో పర్ఫార్మెన్స్ మొత్తం తగ్గిపోయింది. నేను అనుకుంటున్న చదువు అంటేనే ఏదో బాధగా ఉన్నట్టుంది సార్, అందుకోసమే వాడు స్కూల్కి వెళ్ళట్లేదు, ఏదో వాడికి డిప్రెషన్ అంటే నేను నమ్మను అని అన్నాడు. నేను వెంటనే ఏ డిప్రెషన్ కోసమైతే క్వశ్చనర్ ఇచ్చామో అదే అసెస్మెంటు తండ్రి కూడా ఇచ్చి ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేసిన తర్వాత కంపేర్ చూసిన తర్వాత కానీ ఆయన నిర్ధారణకు రాలేకపోయాడు. ఇదే చాలామంది పెద్దవాళ్ళు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, పిల్లలకు డిప్రెషన్ ఉంది, లేదు పెద్దవాళ్ళకు డిప్రెషన్ ఉంది అని అంటే వెంటనే అంగీకరించడానికి సిద్ధంగా ఉండరు. నిజంగానే మరి ఈ డిప్రెషన్లో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? డిప్రెషన్లో ఉన్న వాళ్ళు చాలా ఎక్స్ట్రీమ్ బిహేవియర్స్ ఉంటాయి. ఎక్కువ నిద్రపోతారు, లేకుంటే అసలు నిద్రపోరు. ఎక్కువ భోజనం చేస్తారు, లేకుంటే అసలే భోజనం చేయరు. వాళ్ళకి పూర్తి స్థాయిలో చాలా వరకు ఏమి పని చేయలేని ఒక అనాసక్తత ఏర్పడుతుంది. స్నేహితులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ సమయం గడపాలనిపించదు. వాళ్ళు మొత్తం కూడా వాళ్ళ ఆలోచనలన్నీ కూడా గతానికి సంబంధించిన ఒక పాయింట్ దగ్గర స్టక్ అయిపోయి ఉంటారు. ఉన్నట్టుండి వాళ్ళకు ఏడుపు వస్తుంది. ఒక్కొక్కసారి వాళ్ళకు వాళ్ళు బాధించుకోవాలని, గాయపరచుకోవాలనే కోరిక కలుగుతూ ఉంటుంది. చనిపోతే బాగుండనే ఆలోచనలు వస్తాయి. ఎలా చనిపోతే బాగుంటుందో అని రకరకాల మాధ్యమాలలో వెతుకుతూ ఉంటారు. చనిపోయిన వాళ్ళకి సంబంధించి, సూసైడ్ చేసుకునే వాళ్ళకి సంబంధించిన న్యూస్ వస్తే చాలా ఇంట్రెస్ట్గా వింటారు. వాళ్ళు కూడా ఎప్పుడైనా ఒకసారి ఇది ప్రయత్నం చేస్తే బాగుండు అనుకుంటారు. కానీ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నట్టు? ఒక టీనేజర్ కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ఎందుకు ఇలాంటి స్థితిలోకి వెళ్తారు? మైండ్ అనేది చాలా విచిత్రమైంది. అది హెల్ నుంచి హెవెన్ క్రియేట్ చేస్తుంది, హెవెన్ నుంచి హెల్ కూడా క్రియేట్ చేస్తుంది. మనకందరికీ తెలుసు కదా, సిద్ధార్థ్ అని కాఫీ డే CEO, ఫౌండర్ అండ్ CEO 2019లో సూసైడ్ చేసుకున్నాడు. 6,000 కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి చాలా బాధాకరమైన పరిస్థితుల్లో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. అదేవిధంగా విక్టర్ ఫ్రాంకల్ అనే ఒక గొప్ప మేధావి నాజీల పీరియడ్లో జర్మన్లో కాన్సంట్రేషన్ క్యాంపులో ఇబ్బందిపడ్డాడు. అప్పుడు ఆయన కళ్ళ ముందే రోజుకు 100 మందిని కాన్సంట్రేషన్ క్యాంపులు గ్యాస్ ఛాంబర్లో వేసి చంపబడ్డారు. అయినా సరే ఆయన చాలా హోప్ తోటి అక్కడి నుంచి తప్పించుకొని ప్రపంచంలో చాలా పాపులర్ కాబడ్డ ఒక పుస్తకం రాశాడు, ఏ మ్యాన్స్ సర్చ్ ఫర్ మీనింగ్ అని. ఎంత అద్భుతం చూడండి. మనిషి విపరీతమైన కష్టాల్లో ఉన్నప్పుడు గొప్పగా జీవించడం, చాలా గొప్ప జీవితం ఉన్నప్పటికీ విపరీతమైన కష్టంలోకి వెళ్ళిపోవడం. సో ఇలాంటి పరిస్థితి మనిషికి వచ్చిందంటే ఆ మనిషి తన మైండ్ ఏది అనుకుంటే అది చేయగలడు అనే విషయాన్ని మనకు స్పష్టత చేస్తుంది. మరి ఎందుకు ఇలా చేస్తారు అంటే, చిన్నప్పటి నుంచి అన్కాన్షియస్గా ఉన్న కాన్ఫ్లిక్ట్స్ మనిషిని ఇలా డిప్రెషన్లోకి తోసేస్తుంది. మరి ఇలాంటి డిప్రెషన్ కలిగిన వ్యక్తి ఏం చేయాలి? మనుషులు ఎవరైనా సరే డిప్రెషన్లో ఉన్నారని నిర్ధారణ వచ్చిన తర్వాత, లేదు ఆ మనిషి తీవ్రంగా బాధపడడం, చాలా రోజుల పాటు ఇలానే కంటిన్యూ అవ్వడం, చాలా అనాసక్తతగా ఉండడం, సెల్ఫ్ హార్మ్ చేసుకోవడం అని అనిపించడం, వాళ్ళు ఇలా ఒక 6 నుంచి 8 వీక్స్ ఎవరికైనా అనిపిస్తే వాళ్ళు తప్పకుండా డిప్రెషన్లో ఉన్నట్టే అని DSM-5 చెప్తుంది మనకి. వీరు దీని నుంచి బయటికి రావడానికి తల్లిదండ్రులు కానివ్వండి, లేదు స్నేహితులు కానివ్వండి, లేదు గార్డియన్స్ ఎవరున్నా సరే వాళ్ళను ఫిజికల్గా యాక్టివిటీ చేయించడానికి వాళ్ళను ప్రేరేపించడం, లేదు కూడా వెళ్ళి వాళ్ళతో పాటు అలాంటి యాక్టివిటీలు చేయడం. తర్వాత అయినా సరే ఆ వ్యక్తి లోపల మార్పు రాకుండా మీరు తప్పకుండా ఒక ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ని కలిస్తే తప్పకుండా వాళ్ళను ఈ డిప్రెషన్ నుంచి బయటికి తీసుకొచ్చి మామూలు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనం ఎవరైనా డిప్రెషన్లో ఉంటే వాళ్ళను ఎగతాళి చేయకుండా, డినై చేయకుండా, వాళ్ళ బాధల్ని ఇన్వాలిడేట్ చేయకుండా వాళ్ళకు ఒక ఎంపథెటిక్ సపోర్ట్ చేసి మనం సైకాలజీ దగ్గరికి తీసుకెళ్తే తప్పకుండా వాళ్ళు బాగైపోయి మళ్ళీ వాళ్ళ జీవితంలో చాలా ప్రొడక్టివ్ లైఫ్ను గడపడానికి అవకాశం ఉంటుంది.